కళ్ళ ముందు అల్లారుముద్దుగా పెరుగుతున్న పిల్లలు, ప్రాణంగా చూసుకుంటున్న వారసులు నిజానికి తమకు పుట్టినవారు కారని తెలిస్తే ఆ తండ్రి పరిస్థితి ఎలా ఉంటుంది? ఆ చేదు వాస్తవాన్ని నమ్మడానికి మనసు ఒప్పుకోక అనుమానంతో గుండె బద్దలైన అనుభవాన్ని వర్ణించగలమా? ప్రస్తుతం ఆఫ్రికాలోని ఉగండా దేశంలో వేలాది మంది పురుషులు ఇదే భయంకరమైన మానసిక క్షోభకు గురవుతున్నారు. కారణం, ఇటీవలి కాలంలో పితృత్వ పరీక్షలు చేయించుకుంటున్న పురుషుల్లో 98% పైగా తమ పిల్లలు తమకు పుట్టినవారు కారని ఫలితాలు వస్తున్నాయి. పిల్లల పోలికలలో తేడాగా ఉండటం, ఇతరుల లక్షణాలు కనిపిస్తుండటంతో అనుమానాలు పెరిగి టెస్టులకు మొగ్గు చూపుతున్న తండ్రులకు ఈ DNA నివేదికలు ఒక బాంబుల్లా మారుతున్నాయి. ఈ ఒక్క వాస్తవం ఆ దేశంలోని కుటుంబ వ్యవస్థను పూర్తిగా కకావికలం చేస్తోంది. DNA ఫలితాల వల్ల ఉగండాలో కుటుంబ కలహాలు, విడాకులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే, ఈ పరీక్షలకు ముందుకు రావడానికి ముందు మీ గుండె చాలా దృఢంగా ఉంటే తప్ప ఈ టెస్ట్ చేయించుకునేందుకు ముందుకు రాకండి అంటూ స్వయంగా ఆ దేశ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఒకరు ప్రజలను హెచ్చరికలు జారీ చేయాల్సి వచ్చింది. ఒక శాస్త్రవేత్త తీసుకున్న నిర్ణయం దేశాన్ని ఇంత సంక్షోభాల్లోకి నెట్టింది. కొన్నాళ్ల క్రితం కంపాలాలలో ఒక సంపన్న విద్యావేత్త తమ 3 పిల్లల్లో ఒకరు తమ సంతానం కాదని కోర్టు ఆదేశాల మేరకు నిర్వహించిన DNA పరీక్షలో తేలింది. ఈ కేసును స్థానిక పత్రికలు పదే పదే ప్రచురించడంతో చాలామంది పురుషుల్లో తమ సంతానంపై అనుమానాలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే కొంతమంది పురుషులు అనుమానంతో ఇతర కారణాలతో DNA పరీక్షలు చేయించుకుంటున్నారు. ఆఫ్రికా సంప్రదాయాల ప్రకారం ఒక మహిళ తన భర్తకు సంతానాన్ని కనలేకపోతే విడాకులు ఇవ్వడం, కుటుంబాన్ని బహిష్కరించడం వంటి కఠిన శిక్షలు విధించేవారు. వాస్తవానికి చాలా కేసుల్లో సంతాన సమస్యలు పురుషుల్లోనే ఉన్నప్పటికీ శిక్ష మాత్రం మహిళలకు పడుతుండటంతో తమను బహిష్కరించకుండా ఉండేందుకు చాలామంది భార్యలు ఇతరులతో సంబంధాలు పెట్టుకొని పిల్లలను కనేవారు. ఇలా శతాబ్దాలు తరబడి రహస్యంగా కొనసాగిన అలవాటుకు ఇప్పుడు DNA పరీక్షల తెర తీస్తున్నాయి. ఈ డిమాండ్ను సొమ్ము చేసుకోవడానికి ఉగండా అంతటా DNA పరీక్ష కేంద్రాలు పుట్టుకొచ్చాయి. రేడియోలు, బహిరంగ ప్రకటనలు మాత్రమే కాదు, రాజధాని కంపాలాలోని టాక్సీలపై సైతం DNA టెస్టులకు సంబంధించిన ప్రకటనలు కనిపించడం ఈ వ్యాపారం ఎంతలా పెరిగిందో చెబుతోంది. కుటుంబాలు విచ్ఛిన్నం కాకుండా కాపాడుకోవడానికి గ్రామాల్లోని ప్రజలు పెద్ద పెద్ద నాయకులు, మత గురువుల వద్దకు సలహాలు, పరిష్కారం కోసం పరుగులు తీస్తున్నారు. చాలామంది పాస్టర్లు, తెగ పెద్దలు ఈ కుటుంబాలను నిలబెట్టేందుకు నచ్చజెప్పడానికి ప్రయత్నిస్తున్నారు. పిల్లలు ఎలా పుట్టినా వారు ఈ ఇంటి వారే, వారిని తిరస్కరించడం పాపం. ఎంతగా సూచనలిచ్చినా DNA చూపించిన చేదు వాస్తవం ముందు వారి మాటలు నిలబడలేకపోతున్నాయి. ప్రజలు పాత సాంప్రదాయాలను పట్టించుకోకుండా శాస్త్రీయ నివేదికలనే నమ్ముతున్నారు. ఈ సాంకేతిక పరిజ్ఞానం సాంప్రదాయ కుటుంబ వ్యవస్థపై చేస్తున్న దాడి కేవలం ఉగండాకి పరిమితమే కాదు. సైన్స్ అభివృద్ధి చెందుతున్న కొద్దీ తెలియని చేదు నిజాలు ఎన్నో బయటకు వస్తున్నాయి. ఇటువంటి సున్నితమైన అంశాలు కుటుంబంలోని శాంతిని, సంతోషాన్ని ఎంత దెబ్బతీస్తాయో అనే దానికి ఉగండా ఒక గుణపాఠంగా నిలుస్తోంది.